నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. మేము కూడా ఇలాగే భక్తిగా ఉంటున్నామండి. నిజంగానే మేము కూడా ఇలాగే స్వామివారిని మేము ఎంత గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ స్వామి సేవలోనే ఉంటున్నాం. అయినప్పటికీ మాకు మాత్రం బోల్డ్ అన్ని కష్టాలు ఉంటాయి కదా. మరి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అంటే పెళ్లి, పిల్లలు, వాళ్ళని పెంపకం ఇవన్నీ ఉంటాయి కదా. భక్తిలో కూడా ఉన్నాం, అయినప్పటికీ స్వామి అనుగ్రహం మా మీద లేదు అని చెప్పే వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి ఎట్లా స్వామి అనుగ్రహాన్ని పొందాలి, ఎలా మేము సన్మార్గంలో నడవాలి అంటే ఏం చెప్తారు? కష్టాలు, ఒడిదుడుకులు అవి కేవలం గృహస్థులకే కాదండి, వానప్రస్థులకు ఉంటాయి, సన్యాసులకు ఉంటాయి, బ్రహ్మచారులు కూడా ఉంటాయి. 4 ఆశ్రమాల్లో ఎవరైనా కూడా కష్టాలు పడవలసిందే. ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. అంతే, ఇక్కడ కష్టం వేరు, అక్కడ కష్టం వేరు, కానీ కష్టం మాత్రం కామన్. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు, ఈ ప్రపంచమే దుఃఖాలయం అశాశ్వతం అని. దుఃఖాలయంలో కష్టాలు లేకుండా ఎలా ఉంటుంది? ఒక ఉప్పు గనులోకి వెళ్ళి మీరు చూస్తే ఏ మూలైనా ఉప్పే కనిపిస్తుంది, పంచదార కనిపించదు, బెల్లం కనిపించదు. ప్రపంచం అలాంటిది. ఏ ఆశ్రమంలోనైనా కష్టాలు ఉన్నాయి, ఏ వర్ణంలోనైనా కష్టాలు ఉన్నాయి, ఏ దేశంలోనైనా కష్టాలు ఉన్నాయి. మీకుంటాయా కష్టాలు? ఎలాంటి కష్టాలు ఉంటాయి? కష్టాలు అంటారా, జ్వరం రాదా మాకు, జలుబు రాదా మాకు, వర్షం వస్తే తడవమా మేము, ఎండ వస్తే మాకు చెమట పట్టదు. ఇప్పుడు చెమట పడుతుంది నాకు, చెమట పట్టదా మనకి? అంటే అటువంటి కష్టాలు 3 రకాలండి. 1 ఆధ్యాత్మిక, 2 ఆది భౌతిక, 3 ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్, అది వేరే విషయం. కానీ ఈ సందర్భంలో, ఈ కంటెక్స్ట్ లో కష్టాలు, ఆధ్యాత్మిక క్లేశాలు అంటే మనసుకి, శరీరానికి సంబంధించినటువంటి క్లేశాలు. శారీరకంగా ఏమిటా కష్టం? ఈ రోగం రావడం, ఇంకా కోవిడ్ రావడం, జ్వరం రావడం, జలుబు రావడం, ఇంకేదైనా రావడం, అది శారీరకంగా ఉంటుంది. ఇక మానసికంగా ఏమిటి? ఇంద్రియాలని అదుపులో పెట్టుకోలేకపోవడం. ఇప్పుడు ఆశ్రమంలో కూడా, గుళ్ళో కూడా విందు భోజనం ఉంటుంది. అక్కడ కూడా మంచి 10 ఐటమ్స్ ఉంటాయి విందు భోజనం అంటే. అప్పుడు కంట్రోల్ తప్పి 4 ఎక్కువ గులాబ్ జామున్ తినొచ్చు కదా. తినలేకపోయినా కూడా తినాలని అతడితో తినొచ్చు. అప్పుడు ఏమైనా అజిర్ చేయొచ్చు. అది సన్యాసికైనా చేయొచ్చు, సంసారికైనా చేయొచ్చు. కానీ అది చాలా అకేషనల్ గా ఉంటుంది అటువంటి కష్టాలు. ప్లస్ ఇంకొకటి ఏమిటంటే, మనం సేవ చేస్తున్నప్పుడు, భగవంతుడి సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ ప్రతిసారి సాఫీగా జరగదండి. ఆ సేవ చేయడంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. భగవంతుడి ఆలయ నిర్మాణంలో ఒడిదుడుకులు రావచ్చు, లేదంటే ఇంకేదో. ఇప్పుడు నేను మెయిన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో ఉన్నాను, నలుగురికి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళ పేపర్లు దిద్ది, అందులో కాస్త కూస్త కష్టం ఉంది. అంటే అది మనం ఆనందంగా స్వీకరించినటువంటి కష్టం, కాకపోతే ఇట్స్ నాట్ ఈజీ, దట్స్ హార్డ్ వర్క్ ఇన్ దట్. సో అలా కష్టం ఒకటి ఉంటుంది. సరే, మనం మెయిన్ దీనికి వద్దాం. ఆధ్యాత్మిక అంటే మనసుకి, శరీరానికి సంబంధించినటువంటి కష్టాలు. ఆది భౌతిక అంటే వేరే వ్యక్తులు ఉంటారు చూడండి, ఇతర జీవరాశులు, వాళ్ళ ద్వారా మనకి కలిగే కష్టాలు. కుక్క మరుగుతుంది, రాత్రి పడుకున్నారు మీరు, బయట కుక్క మరుగుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ బ్రహ్మచారికి ఉంటుంది, గృహస్థుడికి ఉంటుంది, సంసారికి ఉంటుంది. కష్టంలా ఫీల్ అయితే కష్టమే. అంతే. నిద్ర పట్టకపోవచ్చు కొంతమందికి, దే ఆర్ సెన్సిటివ్ స్లీప్. అలా అదొకటి. దోమలు కుడతాయి, వర్షం వస్తుంది. 3వది ఏంటంటే ఆది దైవిక, అంటే దైవిక క్లేశాలు. అంటే ఇది సూర్యరశ్మి ఎక్కువ ఉండొచ్చు, వర్షం పడవచ్చు, అలా నేచురల్ కెలామిటీస్ అనమాట. ఇలా 3 రకాల కష్టాలు అందరికీ వర్తిస్తాయి. దాన్ని మనం ఎలా స్వీకరిస్తాం అన్న దాని మీద మనం కష్టపడుతున్నామా లేదా అనేది ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా చక్కగా పరిపక్వత చెందిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కష్టాన్ని కష్టంగా చూడకుండా ఆ కష్టం ద్వారా భగవంతుణ్ణి ఎలా చేరుకోవచ్చు అని చూస్తారు. ఆ కష్టాన్ని ఇష్టపడతారు. ఈ కష్టం ఉంటే నేను భగవంతుణ్ణి ఎక్కువగా వేడుకోగలుగుతున్నాను. ఈ కష్టం లేకపోతే చక్కగా ఉంది జీవితం, ఇక దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపించదు మనకి. ఒక కుంతీదేవి మాటల్లాగా అనిపిస్తున్నాయి మీరు చెప్పేది. ఇప్పుడు మహాభారతంలో తను అదే అంది కదా, నాకు కష్టమేవో అప్పుడే నువ్వు నాకు గుర్తొస్తావు కృష్ణ అని అందంటే కుంతి మాటలు అద్భుతం. నేనే చెప్తున్నాను ఇది కష్టం గురించి. ఆవిడ ఏముందంటే భాగవతంలో మొదటి స్కందం 8వ అధ్యాయం ఏముందంటే, కుంతీమాత
విపదః సంతు తాః శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యస్యాత్ పునర్భవ దర్శనం. విపదః సంతు తాః శశ్వత్. నువ్వు మాకు ఎన్నో విపత్తులు కలిగించావు, శాశ్వతంగా కలిగించు. అంతే. ఓ జగద్గురు కృష్ణ, నాకు విపత్తులు శాశ్వతంగా కావాలి. ఎందుకు? ఎప్పుడైతే మాకు విపత్తి వచ్చిందో దాంతోపాటు నువ్వు వస్తున్నావు. భవతో దర్శనం యస్యాత్, అప్పుడు నాకు మీ దర్శనం దొరుకుతుంది. అప్పుడు మీ దర్శనం దొరికితే ఆ ఆనందం, ఈ కష్టం, ఆ ఆనందం ముందు ఈ కష్టం ఎందుకు పనికిరాదు, దిగదొడుపు అనమాట. ఈ కష్టం ద్వారా మాకు మీ దర్శనం కలిగితే ఆ కష్టాన్ని మేము ఇష్టపడతాం. భవతో దర్శనం యస్యాత్ అపునర్భవ దర్శనం. ఆ పునర్భవ దర్శనం అంటే నీ దర్శనం చేసుకుంటే మళ్ళీ ఈ భవసాగరాన్ని దర్శించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని. అంటే కష్టాలు వస్తేనే దేవుడు అని కాదండి. కష్టాలు దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి, దేవుడి మీద మనం ఆధారపడి ఉన్నాము అని తెలుసుకోవడానికి ఒక మార్గంగా కొంతమంది భక్తులు, మెచ్యూర్ పరిపక్వత చెందినటువంటి భక్తులు అలా పరిగణిస్తారు. కానీ నిజంగా పరిపక్వత చెందినటువంటి భక్తులు కష్టమైన సుఖమైన ఎప్పుడూ భగవంతుని ఆరాధిస్తూనే ఉంటారు. కాకపోతే సాధారణ భక్తులు ఉంటారు చూడండి, ఇంకా పరిపక్వత చెందినటువంటి భక్తులు, వాళ్ళకి కష్టాలు వస్తే దేవుణ్ణి ఎక్కువ తలుచుకుంటారు, సుఖాలు వస్తే దేవుణ్ణి మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి కష్టాలని కూడా మనం ఒక అవకాశంగా తీసుకోవాలి. ఫర్ ఎ డివోటీ మిజరీ ఈజ్ నాట్ మిజరీ, మిజరీ ఈజ్ మెర్సీ ఆఫ్ కృష్ణ. అద్భుతం. సో నిరంతరం ఆయన ధ్యానంలో కనుక ఉంటే డెఫినెట్ గా ఆయన అనుగ్రహం వస్తుంది. మేము పూజలు చేసేసాము, మాకు రావట్లేదు, మాకు రిజల్ట్ రావట్లేదు, ఈ పూజలు వేస్ట్, లేకపోతే ఈ విధానం వేస్ట్ అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేరు. పరధర్మంలోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆబ్వియస్ గా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే కాంప్లెక్స్ గా ఉండదు అటువైపు ఉన్నది. డెఫినెట్ గా ఏదో సింపుల్ గా వెళ్ళిపోయామా, కన్ఫెస్ చేసేసామా, వచ్చేసామా అనే విధానంలో ఉంటుంది. కానీ ఇక్కడ బోల్డ్ అంతా కష్టం ఉంది, ఆరాధన విషయంలో కూడా కష్టం ఉంది అనే థాట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. దీనికి ఆన్సర్ ఏంటి ప్రభుజీ? ఇప్పుడు ఆరాధనలో కష్టం ఎందుకు వస్తుందో తెలుసా? కష్టాలు పడేవాళ్ళు 3 రకాలు ఉంటారండి. ఒకళ్ళు నాస్తికులు, అంటే వాళ్ళు భక్తి మార్గాన్ని ఆచరించట్లేదు, దేవుణ్ణి నమ్మట్లేదు, వాళ్ళు కష్టాలు పడుతున్నారు. ఓకేనా? అది క్లియర్. ఎందుకు కష్టాలు పడతారు? వాళ్ళు కర్మ చేశారు కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. తప్పులు చేస్తే కష్టాలు పడాల్సిందే, క్లియర్. మంచి పనులు చేస్తే సుఖం వస్తుంది. ఓకేనా? అది జస్ట్ సింపుల్ ఈక్వేషన్. అది ఫస్ట్ కేటగిరీ. రెండవ కేటగిరీ భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారు, అయినప్పటికీ కష్టాలు. వాళ్ళు జపం చేస్తున్నారు, తపం చేస్తున్నారు, హోమం చేస్తున్నారు, భగవంతుడి విగ్రహారాధన చేస్తున్నారు, భక్తులకు సేవ చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, అయినా కూడా వారికి కష్టాలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయంటే కర్మ వల్ల రావండి. బ్రహ్మసమితి మనకేం చెప్తుంది? కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. కర్మాణి నిర్దహతి, కర్మంతా దహించుకుపోతుంది. అది పాపకర్మైనా పుణ్యకర్మైనా దహనం తథ్యం. ఎప్పుడు? భక్తి భాజాం. భక్తితో భగవంతుణ్ణి భజిస్తే మనకున్నటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు తొలగిపోతాయి. అది సాధన భక్తి చేస్తున్న వాళ్ళు కూడా తొలగిపోతాయి. మరి ఎందుకు కష్టాలు పడుతున్నారు భక్తులు? ఎందుకంటే భక్తి చేస్తున్నా, భక్తిని ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఇంకా ఏవో అనర్థాలు మిగిలిపోయాయి లోపల. అనర్థాలు అంటే తెలుసా? అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఎక్కడో కాస్త కూస్తో లస్ట్ మిగిలిపోయింది, ఎక్కడో కాస్త కూస్తో అసూయ మిగిలిపోయింది. ఇంకొక భక్తుడు చక్కగా భక్తి చేస్తుంటే, మంచి సేవ చేస్తుంటే చూసి అభినందించకుండా ఈర్ష్యపడుతుంటాం. ఈర్ష్యపడే వాళ్ళే కదండి, తిట్టే వాళ్ళని ఎంతో మంది తిడుతుంటారు. అలంకరణ చేసుకుంటున్నారు కొంతమంది సేవ పేరుతో కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసేసి. ఇప్పుడు నేనేదో అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను, లేకపోతే కృష్ణుడికి అలంకరించుకున్నాను, నువ్వెందుకు ప్రదర్శిస్తున్నావు? నువ్వు ప్రదర్శించడం వల్ల మిగతా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అంటే నాకు ఇష్టం, నాకు కృష్ణుడిని అలంకరించడం నాకు ఇష్టం. ఇప్పుడు ఈ బాలకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నా అలా అనుకోవచ్చు కదా. అలా అనుకోవట్లేదు, తిడుతున్నారు పైగా. ఎలా అర్థం చేసుకోవచ్చు? భక్తి చేసినా కూడా లోపల కాస్త అనర్థం మిగిలిపోయింది. అసూయ, ఈర్ష్య, దేశం, పగ అలా మిగిలిపోయినాయి అనమాట. అది భక్తిలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి, చెప్తాను కాసేపట్లో. ఇది ముగిస్తాను ముందు. తప్పకుండా 3 కేటగిరీస్ చెప్పుకున్నాం కదా మనం. మొదటి కేటగిరీ భక్తి చేయని వాళ్ళు కర్మ చేశారు కాబట్టి కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు, అది కష్టాలు, నాస్తికులు. రెండో కేటగిరీ భక్తులు, భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారు కానీ కాస్త కూస్తో అనర్థాలు మిగిలిపోయాయి. కామో, క్రోధమో, లోభం ఏదో మిగిలిపోయింది.
ట్రేసెస్ ఉంటాయి కదా, పూర్తిగా క్లీన్ అయిపోలేదు, ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్ అవ్వలేదు కాబట్టి. ఇక రెండో కారణం కూడా ఉంది వాళ్ళు ఎందుకు కష్టపడతారు అనేది, అపరాధాలు. ఎటువంటి అపరాధాలు అంటే సేవాపరాధం, నామాపరాధం, వైష్ణవాపరాధం, ధామాపరాధం. ధామానికి వెళ్ళారు, ఒక ధామంలో, ఒక పుణ్యక్షేత్రంలో, తిరుపతిలోనో, శ్రీరంగంలోనో, బృందావనంలోనో, మాయాపూర్లోనో, ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో నడుచుకోవలసినటువంటి నడవడిక ఒకటి ఉంటుందండి. దాన్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తించారనుకోండి, అది ధామానికి అపరాధం చేసినట్టు. గుడికి వెళ్తే ఒక సత్ప్రవర్తన చూపించాలి. అది మన మాట తీరులోనో, లేదంటే మన యొక్క ప్రవర్తనలోను, మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్లోను ఒక డిగ్నిటీ ఉండాలి. గుడికి వెళ్తే తోటి భక్తులతో మనం దెబ్బలాడుతూ ఉంటాం అది కదా, అది అపరాధం కింద అవుతుంది, కష్టం కింద మారుతుంది. అంతే. అంటే ఒక మాటలో చెప్పాలంటే అపరాధాల వల్ల, అనర్థాల వల్ల భక్తులు కూడా ఇబ్బంది పడుతుంటారు, కష్టపడుతుంటారు, కర్మ వల్ల కాకపోవచ్చు. ఇక మూడో కేటగిరీ, వాళ్ళకి ప్రారంభ కర్మ లేదు, వాళ్ళకి అపరాధాలు అనర్థాలు అనేవి లేవు, మహాపరిపక్వత చెందిన వాళ్ళు, మహాభక్తులు. అంటే ద్రౌపది మహాభక్తురాలు, ఎందుకు అంత కష్టపడింది? పాండవులు ఉన్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. సారథి ఏకంగా కృష్ణుడే, అయినా కష్టాలు పడ్డారు. తర్వాత భీష్ముడు మహాభక్తుడు, ఆ ధర్మం పట్ల ఆ ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ యుద్ధం చేయాల్సి వచ్చింది, వాడి కొమ్ము కాయాల్సి వచ్చింది దుర్యోధనుడు. మనసారా కాదు, తప్పలేదు. ధర్మం తెలిసి కామ్ గా ఉండటం వల్ల కష్టం వచ్చింది. అది ఆ ధర్మం తెలిసి కామ్గా ఉండడం వల్ల అంటే కావాలని ఉండలేదు, దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు భీష్ముడు, సరే ఇది కంప్లీట్ చేసి మన డిస్కషన్ అన్ని చోట్ల ఇదేంటంటే, మనం సముద్రంలో ఈత కొట్టేటప్పుడు ఎటు కొట్టాలో తెలీదు, అంటే తీరం ఉంటుంది మనకు తెలియదు కదా, నడి మధ్యలో ఉన్నాం కదా. అదేవిధంగా కృష్ణ కథ కూడా సముద్రం లాంటిది. ఈ సముద్రంలో మనం ఈత కొట్టేటప్పుడు, అంటే భగవంతుడి గురించి చర్చించుకున్నప్పుడు మనం ఈత కొడుతున్నట్టు సముద్రంలో, కృష్ణుడి యొక్క గుణగణాలు, ఈ యొక్క శాస్త్రాలు అనేటటువంటి పెద్ద సాగరంలో మనం ఈత కొడుతున్నాం. ఎటు వెళ్ళినా మంచి జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా ఎంత అమృతమే ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు కష్టాలు పడే వాళ్ళు ముగ్గురున్నారు అనుకున్నాం కదా. ఇక ఆఖరి వాళ్ళు మహాభక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా కష్టాలు పడతారు. కుంతి మాత గాని, భీష్ముడు గాని, తర్వాత పాండవులు గాని, ద్రౌపది మాత గాని, వీళ్ళు కూడా కష్టాలు పడతారు. ఎందుకో తెలుసా, భగవంతుడు వారి ద్వారా మనకి ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఏమిటా పాఠం? ఎన్ని కష్టాలు పడినా నా భక్తులు నన్ను విడిచిపెట్టరు, నా మీద నమ్మకం కోల్పోరు. దే నెవర్ డౌట్ మై ఇంటెన్షన్స్ ఆర్ ఇంటిగ్రిటీ, ఈవెన్ ఇఫ్ దే అండర్గో hundreds and thousands ఆఫ్ డిఫికల్టీస్. కన్సిస్టెన్సీని అలానే మెయింటైన్ చేస్తారు అంతే. స్వామి మీద, ఆయన మీద ఎటువంటి అపోహ పెట్టుకోరు వాళ్ళు. నేను ఇంత పూజ చేస్తున్నానే, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, దేవుడు నాడా అని వాళ్ళు ఎప్పుడు అనరండి. ఇదే ప్రశ్న, ఇదే మాట. అంటే దేవుడు ఉన్నది ఎందుకు? మీ కష్టాలు తీర్చడానికా? మీ కష్టాలు తీర్చడమే ఆయన ధ్యేయమా? అంటే దేవుడు నా కష్టాలు తీర్చాలి, అలా తీరిస్తేనే దేవుడు అంటే, ఇక వీ డిడ్ంట్ అండర్స్టాండ్ ది డెఫినేషన్ ఆఫ్ గాడ్. ఇంకొక మాట చెప్పాలంటే, ఇప్పుడు ఈ భక్తులందరూ కష్టాలు పడుతున్నారు కదా, ఒక ఉదాహరణ చెప్తాను. ఉత్తర తెలుసా? ఉత్తర ఎవరి భార్య? అభిమన్యుడి భార్య. ఎవరి తల్లి? అభిమన్యుడా? కాదు, ఉత్తర ఎవరికి తల్లి? పరీక్షిత్ మహారాజ్కి. ఇప్పుడు అభిమన్యుడు యుక్త వయసులోనే మహాభారత యుద్ధంలో చచ్చిపోయాడు. అవునా? చనిపోయాడు. ఉత్తర కృష్ణుని నిందించిందా? ఒక్క మాట అనలేదు. తరువాత యుద్ధం తరువాత అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు? ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని, పరీక్షిత్ మహారాజుని పుట్టకముందే చంపేయాలని అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. అవునా? అప్పుడు ఉత్తర ఏం చేసింది? పాహి పాహి మహాయోగిన్ దేవ దేవ జగత్పతి నాణ్యం త్వదభయం పశ్యేత్యత్ర మృత్యు పరస్పరం అని వేడుకుంది. పాహి పాహి మహాయోగిన్, ఓ మహాయోగేశ్వరేశ్వరుడా కృష్ణ, పాహి పాహి, కాపాడు, నన్ను కాపాడు. దేవదేవ జగత్పతి, నువ్వు దేవదేవుడివి, జగత్పతివి. నా అన్యం త్వదభయం పశ్యేత్, నువ్వు తప్ప నాకు అభయాన్ని ప్రసాదించే వాళ్ళు ఇంకెవరూ లేరండి. ఎత్ర మృత్యు పరస్పరం, మృత్యు ఎదురుగా ఉంటే, ప్రత్యక్షంగా ఎదురుగా మృత్యు ఉంటే, ఆ సమయంలో కూడా కాపాడగలిగే శక్తి ఉన్నవాడివి నువ్వు ఒక్కడవి, ఇంకెవరూ లేరు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
అని ఉత్తరంది. అర్జునుడిని పిలవచ్చుగా, సవ్యసాచి మామగారు. కరెక్ట్, మామగారిని పిలవలేదు, కాదు. గురువు గారు. కృష్ణ మామగారే కాదు, గురువు గారు కూడా గురువు గారు కూడా నాట్యం నేర్పించాడు కదా బ్రహ్మన్నలుగా. అవును. తర్వాత యుధిష్ఠిర మహారాజు ఉన్నాడు, ధర్మవేత్త. భీముడు ఉన్నాడు, భీముడు, వృకోదరుడు భీముడు ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ సమక్షంలో వెళ్ళింది. వాళ్ళు యాక్సెస్ లేరు, అందుబాటులో లేరని కాదండి, వాళ్ళ సమక్షంలో ఆయన శరణ పొందింది. ఇప్పుడు సాధారణ వ్యక్తి ఏమంటాడు తెలుసా, ఈ కృష్ణుడు నా భర్తని రక్షించలేదు, ఇప్పుడు నా బిడ్డని రక్షిస్తాడా? 100% ఇది అంటారు కదా. అభిమన్యుడిని కాపాడనటువంటి కృష్ణుడు, అభిమన్యుడి ప్రాణాలు కాపాడనటువంటి కృష్ణుడు నా బిడ్డ ప్రాణాలు కాపాడతాడా? నమ్మకపోతుంది చాలా మందికి, కానీ ఒత్తరికి నమ్మకం పోలేదు. ఇలా భక్తులు భగవంతుని ఎలా నమ్ముతారు అన్న విషయాన్ని మనందరికీ తెలియపరచడం కోసం మహాభక్తుల్ని కూడా కష్టాలు అనుభవించేలా చేస్తాడు. సరే, ఇప్పుడు అభిమన్యుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడండి? భగవద్ధామాలు చేరుకుంటాడు, లేదంటే ఇంకో జన్మలో భక్తిని కొనసాగిస్తాడు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఉన్నాడు. పరీక్షిత్ మహారాజుని కృష్ణుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి మరీ కాపాడాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుంచి కాపాడాడు. కానీ చివరిలో ఈ పరీక్షిత్ మహారాజుని ఒక ఋషి శపిస్తే, శమీక్ ఋషి ఒక కొడుకు శృంగి వారం రోజుల్లో నువ్వు చనిపోతావని శపిస్తే కృష్ణుడు కాపాడా? లేదే, కాపాడేది. వారం రోజులు చనిపోయాడు ఆయన. కానీ ఆ వారం రోజులు చక్కగా భాగవత శ్రవణం చేసే అవకాశాన్ని కల్పించాడు సుఖ మహర్షి. భాగవతాన్ని విని భగవద్ధామం చేరుకున్నాడు. ఇప్పుడు ఆయన్ని శాపం నుంచి రక్షించలేదు, చావు నుంచి రక్షించలేదు అని ఆయన్ని బ్లేమ్ చేయడం ఒక ఎత్తు. 2, వారం రోజుల్లో వైకుంఠానికి రప్పించుకున్నాడు అని అనుకోవడం ఇంకో ఎత్తు. ఏది మెచ్యూర్ పర్స్పెక్టివ్ చెప్పండి? వైకుంఠానికి రావటం. అంతే కదా. అంటే భక్తులు చనిపోయారంటే చనిపోవడం కాదండి, భక్తులకి ఏమిటంటే చావు, మరణం అంటే ఇల్లు, కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి వెళ్ళడం కాదు, నిజమైనటువంటి ఇంట్లోకి, నిజమైనటువంటి కుటుంబ సభ్యులలోకి ప్రవేశించడం. మన వైకుంఠం, ఆ గోలోకం మన నిజమైనటువంటి ఇల్లు. అక్కడ ఉండేటటువంటి విష్ణు పార్షదులు ఉంటారు చూడండి, మహాభక్తులు, నిత్య పార్షదులు భగవంతుడికి, వాళ్ళు మన కుటుంబ సభ్యులు. మన నిజమైనటువంటి కుటుంబంలోకి మనం ప్రవేశిస్తున్నాం, అక్కడ కాలు పెడుతున్నాం, ఇక్కడ ఈ భౌతిక జగత్తుని విడిచిపెడుతున్నాం. అంటే భక్తులు ఎన్ని కష్టాలు వచ్చినా, అన్నింటికన్నా గొప్ప కష్టం చావు వచ్చినా కూడా భగవంతుని అపార్థం చేసుకోరు వాళ్ళు. భగవంతుణ్ణి అపార్థం చేసుకుంటే అది అపరాధం అవుతుంది, అది అనర్థాల్ని మనకి తీసుకొస్తుంది. చనిపోయిన వాళ్ళు భగవద్ధామానికి చేరుకున్నారు భక్తులు. అలా భగవద్ధామానికి చేరుకునేటంత పరిపక్వత వాళ్ళు ఇంకా సంపాదించకపోయినా భగవంతుడు వారి భక్తిని కొనసాగించే మార్గాన్ని మళ్ళీ చూపిస్తాడు. వచ్చే జన్మలో మీరు భక్తి చేయండి, ఇప్పుడు 50% చేశారు, 51% నుంచి నెక్స్ట్ జన్మలో కంటిన్యూ కంప్లీట్ చేయాలి అంతే అని అంటాడు. అది అలా కష్టాలని ఆయన భక్తులు కలిగించినా కూడా దాని ద్వారా వారికి ఉన్నటువంటి పరిపక్వతను అందరికీ తెలియజెప్తాడు అనమాట.